ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న ఆరెంజ్ ఆర్మీ, గెలుపు బాటలో ఉన్న ఢిల్లీ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. కాగా ఉప్పల్ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ గడ్డపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుంటే, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ వారిని అడ్డుకోవాలని చూస్తుంది. ఇదిలా ఉంటే మ్యాచ్కు ముందు వాతావరణంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ టైంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మా కరెస్పాండెంట్ ఏడూరి మునిరాజ్ అందిస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్. మునిరాజ్, మనం చూస్తున్నాం ప్రధానంగా SRH ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది కదా. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ గారు. ఇప్పుడు ఈ రోజు ఆసక్తి రేకెత్తించేటువంటి IPL మ్యాచ్ లో ఇదొకటి. సో హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక జరిగేటువంటి ఈ మ్యాచ్ కి వరుణ దేవుడు ఆగ్రహాన్ని పొంచి ఉన్నది. అంటే మేఘావృతమైంది. అప్పటికే హైదరాబాద్ పరిసరాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇక్కడ మాత్రం మేఘావృతమైనది. ఈ గ్రౌండ్ కూడా తడవకుండా ముందస్తు చర్యలతో పరదా పట్ల కప్పి ఉంచారు. సో మనం మీద ఈ రెండు జట్లు కనుక చూసుకుంటే, ఈ రెండు జట్లు IPL లో మూడు మ్యాచ్లు గెలిచినటువంటి ఉత్సాహం మీద ఉన్నాయి. 4వ విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో ఎగబాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా భీకర జట్టుగా ఉంది. ఇటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను మాకు సాటి లేదా అనేటువంటి నిరూపించే విధంగా సిద్ధమైనటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మొన్న ఈ మధ్య రాజస్థాన్ రాయల్స్ తోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. సో ఇషాన్ కిషన్ గాని, అభిషేక్ శర్మ అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళకి తోడుగా ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ విదేశీ ప్లేయర్లు కూడా మంచిగా సహకారం అందిస్తున్నారు. సో మనం బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అద్భుతమైన జట్టుగా హైదరాబాద్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయాన్ని మనం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ప్రస్ఫుటమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయాన్ని మనం తీసుకుంటే, లోకేష్ రాహుల్ అద్భుతమైన ఆట తీరుతో జట్టుని ముందుకు సాగించేందుకు ఏమాత్రం ఆయన వెనుకాడట్లేదు. సో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు వీళ్ళకి దగ్గర కూడాను ఢిల్లీ క్యాపిటల్స్ లో మంచి బ్యాటింగ్ శైలి ఉన్నది, అద్భుతమైనటువంటి బౌలింగ్ దళము ఉన్నది. సో ఈ రెండు జట్లు ఏ జట్టు అయితే గెలుస్తుందో వాళ్ళు ఈ పాయింట్ పెట్టడంలో ఎగబాగేందుకు అవకాశం ఉన్నది. సో ఈ రోజు వర్షం కనుక రాకపోతే క్యాపిటల్స్ మధ్య జరిగేటువంటి హోరాహోరీ మ్యాచ్ లో బౌండరీల హోరు, సిక్సర్ల వర్షం కురుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులంతా కూడా. ఈ ఉప్పల్ స్టేడియం అంతా కూడా అభిమానుల కోలాహలంతో ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఉన్నది. ఈ ఉత్సాహభరితమైన వాతావరణంలో ఉక్కపోతతో కొంచెం ఇబ్బంది పెడుతోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల వర్షం కురిసినప్పటికీ ఓవర్లను కుదించి మ్యాచ్ అయితే నిర్వహిస్తారనేసి సమాచారం అందుతోంది. మున్రాజ్, ప్రధానంగా ఉప్పల్ స్టేడియంలోని పిచ్ మీద ఆటగాళ్లు ఏ విధంగా రాణించే అవకాశం ఉంది? పిచ్ ఎలా అనుకూలిస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు మనం పిచ్ అద్భుతంగా బ్యాటింగ్ కి అద్భుతంగా ఉన్నది. సో ఎవరు టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే లక్ష్యాన్ని ఛేదించేందుకే మొగ్గు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో 200+ రన్స్ కొట్టే విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే మనము ఆరంభ మ్యాచ్ లో కానీ ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో కూడా మనం చూసాం. చాలా దూకుడు స్వభావంతో ఆడుతున్నారు. చక్కటి బ్యాటింగ్ శైలి ఉంది. సో అదే తరహాలో అంటే మొదటి కనుక ఢిల్లీ క్యాపిటల్స్ కనుక బ్యాటింగ్ చేస్తే పరుగులను నియంత్రించేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళం అద్భుతంగా బొత్తులేసి బ్యాట్స్మెన్ యొక్క హుషార్ని నియంత్రించేందుకు సాయశక్తులకు కృషి చేస్తున్నలో ఎలాంటి సందేహం లేదు.
ఎస్ మున్రాజ్, ప్రధానంగా ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ గురించి. అందులో ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే ఎంతమంది చేరుకున్నారో కూడా మనకి తెలిసిన విషయమే. ఏ విధంగా ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు? సో ఈ ఐపీఎల్ మ్యాచ్ మంచి క్రేజీని రేకెత్తిస్తుంది. అంటే చాలా మంది హైదరాబాద్ బేస్ గా ఉన్న వాళ్ళందరూ కూడా సన్ రైజ్ హైదరాబాద్ టీం అంటే చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. అందులో ఈ అభిషేక్ శర్మ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ శైలిని చూడడానికి, కళ్ళారా చూడడానికి అభిమానులు కోలాహలంగా తరలి వచ్చారు. వీళ్ళకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా దిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు మనకి విదేశీ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ చాలా చక్కటి బ్యాటింగ్ శైలితో పరుగులు తీస్తారు. దీంతో పాటు మన లోకల్ క్యాండిడేట్ నితీష్ కుమార్ రెడ్డి తో తన యొక్క ప్రతిభా విన్యాసాన్ని కళ్ళారా చూసి ఆనందించేందుకు కూడా ఆయన అభిమానులు కూడా తరలి వచ్చారు. సో మొత్తం మీద చూస్తామంటే సన్ రైజ్ హైదరాబాద్ ఒక ఇద్దరు బౌలర్ని రంగంలోకి దింపింది. వాళ్ళే ప్రఫుల్ హింజ్ అండ్ సాకిబ్ హుస్సేన్. వీళ్ళిద్దరూ చక్కటి బంతులు వేయడంతో పాటు ప్రత్యర్థి జట్లని పరుగుల ప్రవాహాన్ని కొనసాగించకుండా నియంత్రించేందుకు శాయశక్తిగా కృషి చేస్తున్నారు. సో వీళ్ళ బౌలింగ్ లో తొలి అంటే మనము ప్రఫుల్ హింజ్ గాని మనం తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఫస్ట్ డెబ్యూ చేశారనమాట. తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి సన్ రైజ్ హైదరాబాద్ విజయానికి ఖాయం చేశాడు. అదే పునాది అనేది మనం ఖచ్చితంగా విశ్వసించవచ్చు. థ్యాంక్ యూ మున్రాజ్.